మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనాథ్ సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి అందిన హెచ్చరికల మేరకు ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సందర్భంగా ఆయన తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉండడంతో వడదెబ్బ ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. తీవ్ర ఎండల ప్రభావంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్, అలసట, వడదెబ్బ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వడదెబ్బ తగిలిన వ్యక్తుల్లో అధిక జ్వరం, తలనొప్పి, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, చెమటలు ఆగిపోవడం, వాంతులు, నీరసం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి శరీరాన్ని చల్లని నీటితో తుడవాలని, తగినంత ద్రవాలు ఇవ్వాలని, అనంతరం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు, టోపీ, కళ్ళజోడు ఉపయోగించడంతో పాటు ముఖానికి గుడ్డ కట్టుకోవడం మంచిదన్నారు. నమస్కారం. ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పుల్లల చెరువు నుండి డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన ఆరోగ్యం గురించి, సన్ స్ట్రోక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఈ మధ్యకాలంలో, వేసవి కాలంలో రోజుకి ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది. సుమారుగా 40 డిగ్రీ సెల్సియస్ దాకా వెళ్తుంది. రేపటి రోజున 50 డిగ్రీ సెల్సియస్ కూడా వెళ్ళొచ్చు. కనుక మన ప్రజలందరం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు లైట్ కలర్ షర్ట్, ప్యాంట్ అలా వేసుకుంటే బెటర్. ఎందుకంటే మన ఆ లైట్ నుంచి వచ్చిన కాంతి అనేది రిఫ్లెక్షన్ ద్వారా వెళ్తుంది. సో లైట్ కలర్ షర్ట్స్ అనేది, బట్టలు అనేది వేసుకోవాలి. అలాగే మనం ప్రతి రోజు పొద్దున్నే ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేసుకొని 11 పొద్దున్న 11 గంటల లోపలే ఫినిష్ చేసుకునేలా చూసుకోవాలి. పడుకునే ఇంటికి నుంచి అలాగే 4 దాకా వరకు బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది. మనం ప్రతిరోజు హైడ్రేట్గా ఉండాలి. మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. ఎందుకంటే ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది చెమట ద్వారా వెళ్తుంది. సో మన బాడీలో ఆ నీరు శాతం తగ్గిన వల్ల మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ అనేది, కిడ్నీ లాంటివి ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే చల్లటి మజ్జిగ, అలాగే ఏమైనా వడదెబ్బ తెలిగితే ఓఆర్ఎస్ అనే ప్యాకెట్స్ అనేది మన సబ్ సెంటర్స్లో, అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి చోట ఉంటున్నాయి. సో అది 1 లీటర్ వాటర్లో 1 ప్యాకెట్ ఓఆర్ఎస్ అనేది వేసుకొని తాగితే, కొంచెం తాగితే మన బాడీ హైడ్రేట్గా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా ఉంటుంది. సో మన చిన్న జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సన్ స్ట్రోక్ నుంచి మనం కాపాడుకుంటాం. థ్యాంక్ యూ.